క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2 గ్రామ సచివాలయం, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 and 4 ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 27 వరకు మాత్రమే. తెలుగు రాష్ట్రాలలో 2 లక్షల మంది పర్చేస్ చేసిన క్లాసెస్ ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచ బ్యాంకు చెప్తున్న కొన్ని గణాంకాలు. ఇండియాకి సంబంధించి ఫారెన్ రెమిట్టెన్స్ విషయంలో ప్రపంచంలోనే అధిక మొత్తంలో ఫారెన్ రెమిట్టెన్స్ని పొందుతున్న దేశాలలో భారతదేశం టాప్లో ఉందంట, నెంబర్ 1 పొజిషన్లో ఉందంట. ఫారెన్ రెమిట్టెన్స్ అంటే ఏంటి, మరియు టాప్ 5లో ఏ దేశాలు ఉన్నాయో ఈ గణాంకాలు చూస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి కానివ్వండి, ఎకానమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని వరల్డ్ రిలేటెడ్ టాపిక్స్ పైన కూడా మనం ఫోకస్ చేయాలి. అంతర్జాతీయ సంస్థలు భారతదేశానికి సంబంధించి వృద్ధిని ఏ విధంగా అంచనా వేస్తున్నాయి, ఇలాంటి టాపిక్సే కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్లకి సంబంధించిన గణాంకాలు కానివ్వండి, భారతదేశం ఏ స్థానంలో ఉంది, యూనికార్న్ స్టార్టప్ విషయంలో ఇటువంటివి కానివ్వండి, అండ్ ఐఎంఎఫ్ వారు ఇచ్చే నివేదికల గురించి కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ వారు చెప్పే గణాంకాల గురించి కానివ్వండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ బేసిక్గా వరల్డ్ బ్యాంక్ అంటున్నాను. ప్రపంచ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ? వాషింగ్టన్ డీసీ. సో వాషింగ్టన్ డీసీ, అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీ కేంద్రంగా ప్రపంచ బ్యాంక్ పనిచేస్తుంది. ఇంకొక పాయింట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచ బ్యాంకుకి సంబంధించి ఇంకొక క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఆ అవకాశం ఎందుకు ఉంది అంటే, మన భారతదేశం నుండి, మన భారతీయ మూలాలున్న వ్యక్తి ప్రపంచ బ్యాంకుకి చీఫ్గా, అధ్యక్షుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రపంచ బ్యాంకులో 14వ అధ్యక్షుడిగా, ప్రపంచ బ్యాంకు చరిత్రలో 14th ప్రెసిడెంట్గా మన భారతీయ మూలాలున్న వ్యక్తి, ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అజయ్ బంగా గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఈ సంవత్సరంలోని వార్తల్లోకి వచ్చారు, ద్వితీయార్థంలో. అంతకుముందు డేవిడ్ మాల్పాస్ గారు విధులు నిర్వర్తించేవారు. ఇవి స్టాటిక్ పాయింట్స్. ఇప్పుడు మనం ప్రపంచ బ్యాంకు వారిస్తున్న గణాంకాలు దేనికి సంబంధించి చూద్దాము. సో ఇండియా టాప్స్ గ్లోబల్ రెమిట్టెన్స్ చార్ట్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రెమిట్టెన్స్ అంటే ఏంటి? రెమిట్టెన్స్ అంటే విదేశాల నుండి వస్తున్న నిధులు, విదేశాల నుండి వస్తున్న ఆదాయం ఒక దేశానికి సంబంధించి. ఉదాహరణకు తీసుకుంటే మన భారతదేశం నుండి కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కానీ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కానీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కానీ, అమెరికాకు కానీ, బ్రిటన్ కానీ, ఆస్ట్రేలియాకి కానీ, వివిధ దేశాలకు వెళ్తారు కదా, ఉన్నత చదువుల కోసమే కావచ్చు, ఉన్నత ఉపాధి అవకాశాల కోసం కావచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు సంపాదిస్తున్న మొత్తం ఏదైతే ఉంటుందో, పార్ట్ టైం జాబ్ కానివ్వండి, ఫుల్ టైం జాబ్ కానివ్వండి, H1B వీసా ఇవన్నీ ఉంటాయి కదా, అవి పొంది అక్కడ జాబ్ పొందారు అనుకోండి, ఒక మంచి ఉన్నత ఉపాధిని పొందారు, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో పనిచేస్తున్నారు. వారు సంపాదిస్తున్న ఆదాయం ఏదైతే ఉంటుందో, వారి ఖర్చులు పోను, వారి ఆదాయం అంతా కూడా మళ్ళీ ఇండియాకు వస్తుంది. అక్కడ సంపాదించింది ఇండియాకు పంపిస్తారు, ఎందుకంటే వారికి సంబంధికులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అలా విదేశాల నుండి ఆదాయం మన దేశానికి వచ్చే మార్గాలు చాలా ఉంటాయి. అందులో రెమిట్టెన్స్ అనేది ఇంపార్టెంట్. సో విదేశాల నుండి మన భారతదేశానికి వస్తున్న ఆదాయం. అంతేందుకు మన భారతదేశం నుండి కేరళ రాష్ట్రం నుండి వివిధ దేశాలు స్థిరపడిన వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఉంటారు. వారు అక్కడ వివిధ దేశాల్లో ఉన్నప్పటికీ కూడా మన దేశానికి వాళ్ళు సంపాదించి పెడుతున్నారు. సో ఇది ఇంపార్టెంట్. అలా అధిక మొత్తంలో రెమిట్టెన్స్ని పొందుతున్న దేశాల జాబితాలో భారతదేశం టాప్లో ఉంది అని ఎవరు చెప్తున్నారు? ప్రపంచ బ్యాంక్ చెప్తుంది. ఇది ఎకానమీలో ఇంపార్టెంట్. ఇక్కడ మరి భారతదేశానికి 2023 సంవత్సరంలో ఎంత మొత్తంలో ఫారిన్ రెమిట్టెన్స్ రూపంలో రావడం జరిగింది అంటే
$125 బిలియన్ టాప్ ప్రపంచంలోనే అధిక మొత్తంలో రెమిటెన్స్ని పొందుతున్న దేశాల జాబితాలో ఇండియా టాప్స్. అండ్ నెక్స్ట్ మెక్సికోని కనుక అబ్జర్వ్ చేస్తారనుకోండి, $67 బిలియన్, బిలియన్స్ నాట్ మిలియన్స్. అండ్ చైనా $50 బిలియన్, ఫిలిప్పైన్స్ $40 బిలియన్, ఈజిప్ట్ $24 బిలియన్. సో ఈ టాప్ 5 గుర్తుంచుకోండి. రెమిటెన్స్ అంటే ఏంటో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మన భారతదేశానికి వచ్చే ఆదాయ మార్గాలు రకరకాలుగా ఉంటాయి. రెమిటెన్స్ విషయంలో కానివ్వండి, ఎఫ్ఐలా కానివ్వండి, ఎఫ్డిఐ రూపంలో కానివ్వండి, ఇవన్నీ చూడాలి మనం. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఎకానమీకి సంబంధించి ఇంకొక టాపిక్. ఎకానమీ అనేది కొంత కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. దట్ ఈస్ వెరీ ఈజీ అండ్ దట్ ఈస్ టూ స్కోరింగ్ ఆల్సో. సో జీడిపికి సంబంధించి భారతదేశం యొక్క వృద్ధిని ఒక సంస్థ ఎంతగా అంచనా వేస్తుంది అనేది టాపిక్. ఇటువంటి టాపిక్స్ని మీకు నేను రెగ్యులర్గా చెప్తున్నాను. మీకు రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు ఇస్తున్న అంశాలు ఏవైతే ఉంటే వాటి గురించి స్ట్రెస్ చేస్తున్నాను. జిఐ ట్యాగ్స్ అని, యునెస్కో సంబంధిత అంశాలని, రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన ఐఐటీల గురించి కానీ, వార్తలు నిలిచిన విన్యాసాల గురించి కానివ్వండి, వార్తలు నిలిచిన సూచీలు, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలు, ప్రపంచ దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్, గణాంకాలు, అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ప్రాంతాల గురించి కానివ్వండి, ఇలా తరచూ కొన్ని అంశాలు మనం చూస్తాం. సూపర్లేటివ్ టాపిక్స్, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు ఇచ్చే అంశాలు. అలా ఎకానమీలో కూడా, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక టాపిక్ ఇంపార్టెంట్. ఇండియాస్ గ్రోత్ ఎస్టిమేట్స్, భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఏ సంస్థలు, ఏ భారతీయ సంస్థలు, ఏ అంతర్జాతీయ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంతగా అంచనా వేస్తున్నాయి. డైరెక్ట్ నంబర్ గుర్తుంచుకుంటే మనకు స్కోరింగ్ కూడా నంబర్ పెరుగుతుంది. సో ఇక్కడ చూడండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి, స్థూల దేశీయ ఉత్పత్తి. స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపి, స్థూల జాతీయోత్పత్తి అంటే జిఎన్పి. సో ఇక్కడ జీడిపిని చూస్తున్నాం మనం. ఇట్ ఈస్ ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫైనాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపి అంటాము. గుర్తుంచుకోండి. దీన్ని మనం పర్సెంటేజ్లో ఎందుకు చూస్తామంటే కంపారిటివ్గా చూస్తాము. జీడిపి వాల్యూ వేరు, జీడిపి గ్రోత్ రేట్ వేరు. ఇక్కడ గ్రోత్ రేట్, ఒక దేశం యొక్క వృద్ధి రేటు ఎలా ఉంది అని చెప్పేసి మనం పర్సెంటేజ్లో చూస్తాము. అలా ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఐసిఆర్ఈ అని చెప్పేసి, ఐసిఆర్ఈ అనే ఒక సంస్థ భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను ఏప్రిల్ 1 నుండి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఈ ఆర్థిక సంవత్సరం వస్తుంది కదా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంత మొత్తంలో వృద్ధి చెందబోతుంది భారతదేశం అని చెప్పేసి, ఆర్థిక వృద్ధిని నమోదు చేయబోతోందని అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చింది. సో ఇలా చదవండి కొన్ని టాపిక్స్, వీటన్నిటిని కంపేర్ చేసి చూడండి. అలా 25 టాపిక్స్ కనీసం ఉంటాయి. వరల్డ్ బ్యాంక్ భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఎంతగా అంచనా వేసిందంటారు, ఆర్బీఐ ఎంతగా అంచనా వేసిందంటారు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు ఎంతగా అంచనా వేస్తున్నారు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గారు ఏం చెప్తున్నారు, ఇటువంటివి చూడాలి. మీకు ఇటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో నాట్ ఓన్లీ ఇన్ ఎకానమీ, అన్ని సబ్జెక్టులకు సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, లేదంటే పాలిటిక్స్ సంబంధించి, ఎకనామిక్స్ సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, హిస్టరీకి సంబంధించి, ఎన్వైర్న్మెంట్, ఇలా అన్ని టాపిక్స్ సంబంధించి మీకు నేను సైంటిఫిక్ అప్రోచ్లో CA 360 కోర్స్ని తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ చాలామంది సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్, అందులో CA 360 ఉంటుంది. ఇలా కరెంట్ అఫైర్స్ని సబ్జెక్ట్కి లింక్ చేస్తూ నేను చెప్తున్నాను. అండ్ ఈ CA 360 కోర్సులో కొన్ని స్పెషల్ వీడియోస్ని నేను అప్లోడ్ చేశాను. స్పెషల్ వీడియోస్, ప్రత్యేక వీడియోలు. ఈ స్పెషల్ వీడియోస్ మరియు క్విక్ రివిజన్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని తప్పనిసరిగా చదవండి. వాటి నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్స్ ఉండవు. సో ఒక్కసారి ఆ టాపిక్స్ లిస్ట్ అని చూడండి, సరిపోతుంది. ఓకేనా? సో ఇది మనకు ఈరోజు వార్తలు నిలిచిన ఎకానమీ రిలేటెడ్ టాపిక్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎకానమీ టాపిక్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ప్రపంచ వృద్ధిలో భారతదేశం యొక్క వాటా 16% కంటే ఎక్కువగానే ఉందంట. మోర్ దాన్ 16% ఉందంట. ప్రపంచ వృద్ధిలో భారత వాటా 16% కంటే ఎక్కువ, ప్రపంచం మొత్తంలో కూడా చూస్తే. ఎవరు చెప్తున్నారు? అంతర్జాతీయ ద్రవ్యనిధి, IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు. హెడ్ క్వార్టర్ ఎక్కడ? వాషింగ్టన్ DC. సో ఇక్కడ చూడండి, డిజిటలీకరణ, మౌలిక వసతుల లాంటి ప్రధాన రంగాల్లో ఆర్థిక సంస్కరణల అండతో ఆకర్షణీయ వృద్ధి రేటును నమోదు చేస్తూ అద్భుత పనితీరు కనబరిచిన దేశంగా భారత్ నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భారత్ వాటా 16% మించి ఉండే అవకాశం ఉందని IMFకు చెందిన
నాడా చౌహరి చెప్పారు. గుర్తుంచుకోండి, ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్, సరిపోతుంది. ఎంతగా ఉండబోతుందని అంచనా వేస్తుంది. అండ్ నెక్స్ట్, ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్న అంశాల్లో అగ్నిపర్వతాలు, వార్తలు ఇచ్చిన ప్రాంతం, వివాదాస్పద ప్రాంతం కానివ్వండి, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన ప్రాంతమైనా కానివ్వండి, ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకత చూడండి. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన ఒక వాల్కెనో ఎరప్షన్తో వార్తల్లోకి వచ్చింది. అగ్నిపర్వతం బద్దలవుతూ వార్తల్లోకి వచ్చింది. ఆ అగ్నిపర్వతం ఐస్లాండ్లో ఉంది. ఇక్కడ ఒక దీవి పేరు గుర్తుంచుకోండి. ఆ దీవి పేరు ఏంటంటే రెకానెస్ దీవి లేదా రెకానెస్ దీవి అంటున్నాను. ద్వీపకల్పం, పెనిన్సులా. సో పెనిన్సులా అంటే 3 వైపులా వాటర్ బాడీ ఉంటుంది, 1 సైడ్ ల్యాండ్ బాడీ ఉంటుంది. దీవి అన్నాం అనుకోండి, టోటల్ మనకి సరౌండింగ్ మొత్తం చూస్తే వాటర్ బాడీ ఉంటుంది. ఇది ద్వీపకల్పం. సో ఐస్లాండ్లోని రెకానెస్ ద్వీపకల్పం ఎగ్జామ్లో అడగవచ్చు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన రెకానెస్ ద్వీపకల్పం ఎక్కడ ఉంది అని అడగవచ్చు. ఐస్లాండ్. అక్కడ ఉండి ఒక అగ్నిపర్వతం బద్దలైంది. చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా సమస్యని చూపిస్తూ వార్తల్లోకి వచ్చింది. గతంలో ఐస్లాండ్లో ఫ్యాగ్రోడాల్స్ అగ్నిపర్వతం అని ఇటువంటివి మనం చూసాము. వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలపైన ప్రత్యేకత చూపండి. ఎక్కువగా అగ్నిపర్వతాలు అంటేనే మీకు ఇండోనేషియా గుర్తొస్తుంది. మౌంట్ మెరాపి, మౌంట్ సెమురు, మౌంట్ సినబంగ్, మౌంట్ ఇలీ లెవటలాక్, మౌంట్ టోబా, ఇటువంటి అగ్నిపర్వతాలు ఇండోనేషియాకి సంబంధించి. ఇటీవల కంబర్వీజా అగ్నిపర్వతం స్పెయిన్కి సంబంధించి, హుంగాహా అపై అగ్నిపర్వతం టోంగా రిపబ్లిక్ పసిఫిక్ మహాసముద్రానికి సంబంధించి, అసో అగ్నిపర్వతం జపాన్కి సంబంధించి, ఫుకుటోకు ఒకనోబా జపాన్కి సంబంధించి. సో ఇటువంటివి చూడండి. షివోలిచ్ అగ్నిపర్వతం రష్యాకి సంబంధించి, ఇలా. సో ఇది అగ్నిపర్వతం ఈరోజు ఒక ద్వీపకల్పం వార్తలకు వచ్చింది. ఇక ఏడాది పొడవునా ఆర్కిటిక్ పై మన బృందం పరిశోధన చేయబోతుందంట. ఆర్కిటిక్ పైన పోల్స్ శీతాకాల యాత్ర ప్రారంభమైంది. ఆర్కిటిక్ పై ఇక ఏడాది పొడవునా మన దేశ ప్రతినిధి బృందం పరిశోధనలు కొనసాగించనుంది. ప్రస్తుతం శీతాకాలంలో 180 డేస్ మన ప్రతినిధులు అక్కడ ఉండడం లేదు, 6 మంత్స్ ఉండడం లేదు. ఈ లోటు తీర్చేలా 4 పరిశోధకులతో కూడిన బృందం చేయబోయే ప్రప్రథమ శీతాకాల సైన్స్ యాత్రను భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు ప్రారంభించడం జరిగింది. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. వాతావరణం, భూగోళానికి సంబంధించిన శాస్త్రీయ సమాచార సేకరణలో పరిశోధకులు భాగస్వాములు అవుతారు. నార్వేలోని హిమాద్రి పరిశోధన కేంద్రానికి వీరు చేరుకుంటారంట. నార్వేలోని హిమాద్రి. వీరంతా తొలిసారి ఆర్కిటిక్ వెళ్తున్న వారే. ఇది గుర్తుంచుకోండి. ఏడాది పొడవునా ఇటీవల ఎక్కడ పరిశోధన చేయడానికి ప్రత్యేక యాత్ర ప్రారంభమైంది అంటే ఆర్కిటికా అంటారు. అండ్ నెక్స్ట్ మనకు రాష్ట్రీయ అంశాలు లేదా రీజనల్ ఇష్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇంపార్టెంట్. సరోగసి ద్వారా పుంగనూరు కోడెదూడ జననం అనేది. పుంగనూరు అంటే మనకు చిన్న సైజులో ఉంటాయి కదా దూడలు, చిత్తూరు డిస్టిక్లో పాత జిల్లాల ప్రకారం చూస్తే. సో పుంగనూరు ఆ దూడ జన్మించిందట. మేలు జాతి దేశీయ ఆవుల పునరుత్పత్తికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. దేశీ అండ్ IVF-ET విధానంలో పుంగనూరు కోడె దూడ జన్మించడం దేశంలోనే తొలిసారంటే సూపర్లేటివ్ సైన్స్ టెక్నాలజీ మన ఏపీకి సంబంధించి కాబట్టి ఇంపార్టెంట్. ఇటీవల ఒంగోలు గిత్తలకి సంబంధించిన పరిశోధన వార్తల్లోకి వచ్చింది. దానికి సంబంధించి ఒక పురస్కారం వచ్చింది. లాస్ట్ 2 days బ్యాక్ మనం చూసాము. ఇక్కడ పుంగనూరు. సో చూడండి, దేశంలోనే తొలిసారి ఓ నాటు ఆవుకు పుంగనూరు జాతి కోడె దూడ జన్మించిందంట. గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తొలిసారిగా మరి అంతకుముందు దేశంలో తీసుకుంటే సాహివాల్ దూడకు జన్మనివ్వడం జరిగింది గత ఏడాది. గుర్తుంచుకోండి. సో పుంగనూర్ ఆవు ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఆ పరిశోధన ఏంటో చూస్తే సరిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ రాష్ట్ర తలసరి ఆదాయం. అండ్ ముఖ్యంగా ఏపీ అభ్యర్థులకు నేను చెప్పేది, తెలంగాణ అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే ఏపీ ఇయర్ రౌండప్ 2023 జనవరి మంత్ నుండి ఈ డిసెంబర్ వరకు మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని మీకు నేను CA 360 కోర్సులో ఇచ్చాను. ఫుల్లీ 1 year కోర్సులో ఇచ్చాను. అండ్ దాంతోపాటు ఓన్లీ ఏపీ కరెంట్ అఫైర్సే కావాలంటే సపరేట్గా ఏపీ కరెంట్ అఫైర్స్ అండ్ స్కీమ్స్ని కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఒక్కసారి చూడండి. ఓకేనా. సో GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఆ కోర్స్ కనబడుతుంది. ఆ టాపిక్స్ చూడండి ఒకసారి. ఓకేనా. సో ఇక్కడ ఎకానమీకి సంబంధించి ఏపీ రిలేటెడ్ టాపిక్. రాష్ట్ర తలసరి ఆదాయం 2.19 lakhs అంట అని ఎవరు చెప్తున్నారు? కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ వారు. ఏటా భారీగా తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుందంట. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1,63,746 ఉంటాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1,92,587. 2022-23లో 2,10,000
19,518 కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయంట. ఏటా తలసరి ఆదాయంలో భారీ వృద్ధి నమోదవుతున్నవి ఇందుకు నిదర్శనం అని చెప్పేసి రాష్ట్రంలో తలసరి ఆదాయం సంబంధించిన గణాంకాలు రీసెంట్గా వార్తల్లోకి వచ్చినాయి. ప్రస్తుతం ఎంత అంటారు? 2.19 lakhs. ఎవరు చెప్తున్నారు? కేంద్ర ప్రభుత్వం గణాంకాలకి సంబంధించి అధికారిక డేటా. ఈ అధికారిక డేటాలను ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్, తెలంగాణలో తలసరి ఆదాయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలసరి ఆదాయం ఏమో ఇంత ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం 3.12 లక్షలు ఉందంట. ఇది కూడా సేమ్ కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ వారు చెప్పారు రీసెంట్గా. సో రాష్ట్రంలో 3,12,398. సో ఏపీ విషయానికి వచ్చినాం అనుకోండి 2,19,518. ఈ రెండు కూడా డైరెక్ట్ పాయింట్లో గుర్తుంచుకోండి. కేంద్ర గణాంకాల వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పడం జరిగింది. తలసరి రాష్ట్ర దేశీయ ఉత్పత్తి విషయంలో తాజా గణాంకాలు చెప్తున్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా కేంద్ర గణాంకాలు 2022-23 లెక్కల ప్రకారం 33 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల తలసరి ఆదాయాన్ని పరిశీలిస్తే తెలంగాణ 3వ స్థానంలో, ఏపీ 9వ స్థానంలో ఉందంట తలసరి ఆదాయం విషయంలో. 5,19,964 తలసరి ఆదాయంతో సిక్కిం తొలి స్థానం. తలసరి ఆదాయంలో టాప్ పొజిషన్లో ఉన్న రాష్ట్రం ఏదంటే సిక్కిం. అండ్ కేంద్రం వెల్లడించింది. నెక్స్ట్ ఢిల్లీ సెకండ్ పొజిషన్లో ఉంది. ఓకేనా. కర్ణాటక 4వ స్థానంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి తెలంగాణ 3వ స్థానం కదా ఇందాక చెప్పినట్టుగా. కర్ణాటక 4వ స్థానం. అండ్ 5వ స్థానంలో హర్యానా ఉందంట. ఏపీ 11వ స్థానం తలసరి ఆదాయంలో. ఇక సమ్మక్క సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం మనందరికీ తెలిసి ఎన్నికల ముందు నరేంద్ర మోదీ గారి ప్రచారంలో భాగంగా రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి. అప్పుడు ఒక హామీ కూడా ఇచ్చారు, తెలంగాణ రాష్ట్రంలో ఒక గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి. అందులో భాగంగా గిరిజన విశ్వవిద్యాలయం చట్టబద్ధత కల్పించడం జరిగింది. ఆ గిరిజన విశ్వవిద్యాలయం ఇక్కడ ములుగు సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం. తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత లభించింది. కేంద్ర విశ్వవిద్యాలయాల చట్టం 2009లో తెలంగాణలోని ములుగులో ఏర్పాటు చేస్తున్న సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం పేరును చేరుస్తూ విద్యాశాఖ ప్రవేశపెట్టిన సవరణ బిల్లును లోక్సభ 7వ తేదీన, రాజ్యసభ 13న ఆమోదించాయి. దాంతో ఆ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా ఆమోదముద్ర వేయడంతో చట్టరూపంలోకి వచ్చింది. ఏదైనా బిల్లు చట్టసభల ఆమోదం తర్వాత రాష్ట్రపతి వద్దకు చేరినప్పుడు ఆర్టికల్ 111 ఆధారంగా ఆమోదముద్ర వేస్తే చట్టరూపంకి వచ్చింది. బిల్లు రాష్ట్రపతి ఆమోదంతోనే చట్టం అవుతుంది. ఆర్టికల్ 111. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014లో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది. 7 ఏళ్లలో 2 దశల్లో 889.07 కోట్లతో ఖర్చుతో ఈ కేంద్ర విద్యాశాఖ నుండి బడ్జెట్ రూపంలో విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం నిర్మితం అవుతుంది. సో తెలంగాణలో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్రీడలకు సంబంధించి ఇటీవల ఐపీఎల్ మినీ వేలం జరిగింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలోనే 16 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మొత్తంలో ఏ ఆటగాడు ధర పలికాడంటే ఆస్ట్రేలియాకి సంబంధించిన మిచెల్ స్టార్క్. సెకండ్ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా కెప్టెన్. సో మిచెల్ స్టార్క్ పేరు అయితే గుర్తుంచుకోండి. తనని కోల్కతా నైట్ రైడర్స్, వెస్ట్ బెంగాల్కి సంబంధించి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 24.75 కోట్లు వెచ్చించి మిచెల్ స్టార్క్ని టీంలోకి తీసుకుంది. సో ఐపీఎల్ చరిత్రలోనే భారీ మొత్తంలో ధర పలికిన ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోయాడు, గుర్తుంచుకోండి. అండ్ ఉత్తమ ఆటగాడిగా హార్దిక్ సింగ్ గారు వార్తలోకి వచ్చారు హాకీ సంబంధించి. భారత హాకీ క్రీడాకారులు హార్దిక్ సింగ్, సవితా పునియా అత్యున్నత అవార్డులను అందుకున్నారు. 2023 సీజన్కు గాను ఉత్తమ ఆటగాడిగా హార్దిక్, ఉత్తమ మహిళా గోల్ కీపర్గా సవితను అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఎంపిక చేసింది. వరుసగా 3వ ఏడాది సవితను ఈ అవార్డు వరించడం విశేషం, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన వ్యక్తి, ఈజిప్ట్ దేశానికి మరొకసారి తిరిగి అధ్యక్షుడిగా అబ్దుల్ ఫతా ఎల్ సిసి గారు ఎన్నికయ్యారు. అబ్దుల్ ఫతా ఎల్ సిసి వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే 2023 జనవరి 26వ తేదీ మన భారతదేశానికి గణతంత్ర దినోత్సవ సంబరాల్లో పాల్గొనడానికి అధికారికంగా విచ్చేసిన అధ్యక్షుడు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసి మరొకసారి దేశానికి అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికవడం జరిగింది. తన రాకకి ముందు భారతదేశం మరియు ఈజిప్ట్ సంయుక్త సైనిక విన్యాసాన్ని సైక్లోన్ 1 అనే ఒక విన్యాసాన్ని రాజస్థాన్లోని తార్ డిజార్ట్ ప్రాంతంలో చేయడం జరిగింది జనవరి మంత్ 2023లో. అది కూడా క్వశ్చన్ రావచ్చు. సో అబ్దుల్ ఫతా ఎల్ సిసి ఇటీవల ఏ దేశానికి తిరిగి ఎన్నికయ్యారంటే ఈజిప్ట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి యాప్లో చూస్తే అధిక మొత్తంలో ఫారెన్ రెమిటెన్స్ని పొందుతున్న దేశాల్లో భారతదేశం టాప్లో ఉంది అని ప్రపంచ బ్యాంక్ చెప్తోంది. $125 బిలియన్.
అండ్ జీడిపి భారతదేశం యొక్క వృద్ధి రేటును 6.5%గా ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ICRA వారు అంచనా వేస్తున్నారు. అండ్ ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 16% పైగానే ఉంటుందని IMF అంతర్జాతీయ ద్రవ్యనిధి చెప్తోంది. ఐస్లాండ్లో ఒక అగ్నిపర్వతం పేలింది. ఏ ద్వీపకల్పంలో ఉంది అంటే రేకానెస్ ద్వీపకల్పం ఎక్కడ అంటే ఐస్లాండ్. ఇక ఏడాది పొడవునా ఆర్కిటిక్పై మన బృందం పరిశోధన చేయబోతోందంట. అండ్ సరోగసి ద్వారా పుంగనూరు కోడెదూడ జననం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం 2,19,518 అని, తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయము 3,12,398 రూపాయలు అని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ వారు చెప్పారు. తలసరి ఆదాయంలో తెలంగాణ 3వ స్థానంలో, దేశంలో ఏపీ 9వ స్థానంలో ఉందంట. సమ్మక్క సారలమ్మ విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మిచెల్ స్టార్క్ IPL చరిత్రలోనే 16 సంవత్సరాల IPL చరిత్రలోనే అధిక మొత్తంలో ధర పలికిన ఆటగాడిగా చరిత్రలు నిలిచారు. అండ్ హాకీ క్రీడాకారుడు హార్దిక్ సింగ్ వార్తలోకి వచ్చాడు. ఈజిప్ట్కి మరొకసారి అధ్యక్షుడిగా అబ్దుల్ ఫతా ఎల్ సిసి తిరిగి ఎన్నికయ్యారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.